దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. బోధనోపకరణం ద్వారా దృష్టి వినికిడిని ఏకకాలంలో ఉపయోగించి విద్యార్థి అభ్యసన అనుభవాన్ని పెంపొందిస్తే దాని దృశ్య శ్రవణ బోధనోపకరణం అంటారని నిర్వచించింది ఎవరు? కార్టర్ గుడ్. చూడడం ద్వారా అభ్యసన స్థాయి శాతం 83%, చెప్పడం చేయడం ద్వారా స్మృతి స్థాయి శాతం 90%. అభ్యాసన అనుభవాలను బట్టి బోధనోపకరణాలను 3 విధాలుగా వర్గీకరించిన వారు జిఎస్ బ్రూనర్. నమూనాలు ఏ రకానికి చెందిన బోధనోపకరణాలు? ఆరోపిత అనుభవాన్నిచ్చేవి. ప్రయోగాలు చేయడం ఏ రకమైన బోధనోపకరణం? ప్రత్యక్ష అనుభవం. దృశ్య శ్రవణ కృత్యాధార అనే బోధనోపకరణాల వర్గీకరణ దేనిని బట్టి జరుగుతుంది? లక్షణాలు. క్షేత్ర పర్యటన ఏ రకం బోధనోపకరణం? కృత్యాధార. ఎడ్గర్ డేల్ బోధనోపకరణాలను అనుభవాలను బట్టి ఏ ఆకారంలో అమర్చారు? శంఖారావం. ఎడ్గర్ డేల్ శంకువులో ప్రత్యక్ష అనుభవాల స్థానం పీఠభాగం. ఎడ్గర్ డేల్ శంకువులో శాబ్దిక చిహ్నాల స్థానం శిఖర భాగం. పోషకాహార విలువలను నృత్యరూపకంగా చేసి బోధించడం నాటకీకరణ. ప్యానెల్ బోర్డ్ ఏ రకానికి చెందిన బోధనోపకరణం? ప్రదర్శన ఉపకరణాలు. మాతృకలు ఏ రకం బోధనోపకరణాలు? త్రిపరిమాణ. ఫిలిం ప్రొజెక్టర్ ఏ రకం బోధనోపకరణం? ప్రక్షేపిత. ఎడ్గర్ డేల్ అనుభవ శంకువుల్లో ప్రొజెక్టర్ల స్థానం చలనచిత్రాలపైన. జంతువుల వర్గీకరణ రాయడానికి ఏ రకం చార్టర్ అవసరం? వంశవృక్ష. బార్ గ్రాఫ్లను ఏ విధంగా పిలుస్తారు? హిస్టోగ్రాములు. వీటిలో ఏది ప్రత్యక్ష అనుభవానికి దగ్గరగా ఉంటుంది? త్రిమితీయ ఉపకరణం. తోలుబొమ్మలు ఏ రకం బోధనోపకరణం? త్రిమితీయ. అపారదర్శక వస్తువులను ఏ ఉపకరణం ద్వారా ప్రక్షేపితం చేయొచ్చు? ఎపిడియాస్కోప్. మైక్రో ప్రొజెక్టర్ ప్రత్యేకత ఏమిటి? సూక్ష్మదర్శినిలోని స్లైడులు ప్రక్షేపణ. ప్రొజెక్టర్ ఉపాధ్యాయుడి దగ్గరే ఉండి ప్రతిబింబం కూడా ఆయన వైపే ప్రతిక్షేపించడం ఏ ప్రొజెక్టర్ లక్షణం? ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. భారతదేశంలో దూరదర్శన్ ప్రయోగాత్మక ప్రసారాలు ప్రారంభించిన సంవత్సరం 1959. బడి తోట పెంచడం ఏ కమిటీ సూచించిన ఎస్యూపీడబ్ల్యూలో ఒక భాగం? ఈశ్వర్ భాయ్. వైజ్ఞానిక సంఘాలు ఏ రకం బోధనోపకరణాల కిందకు వస్తాయి? కృత్యాధార. 1959లో మొదటి బిర్లా పారిశ్రామిక సాంకేతిక ప్రదర్శనశాలలను ఎక్కడ ఏర్పాటు చేశారు? కోల్కత్తా. 1977లో ముంబైలో ఏ విజ్ఞాన శాస్త్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు? నెహ్రూ విజ్ఞాన కేంద్రం. మొక్కలను లేదా వాటి భాగాలను కొంతకాలం ఎండబెట్టి భద్రపరిచే విధానం హెర్బేరియం. ఆక్వేరియం అనేది ఒక కృత్రిమ జీవావరణ వ్యవస్థ. ప్రత్యేక స్థలాలలో జీవించి ఉన్న జంతువులకు సహజ స్థితులను ఏర్పరిచి పరిశీలించడాన్ని ఏమంటారు? వివేరియం. కీటకాల జీవిత చరిత్రను బోధించేందుకు దేనిని ఉపయోగించవచ్చు? వివేరియం. భూచరాలయాన్ని ఏ విధంగా పిలుస్తారు? టెరేరియం. ఆక్వేరియంలో ఉండే జీవులు చేపలు. ఆక్వేరియంలో ఏ మొక్కలను పెంచుతారు? హైడ్రిల్లా. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.